తెలంగాణ స్టేట్ కాంగ్రెస్ లీడర్స్ ఏం చెప్తున్నారంటే 10 ఏళ్లలో మోదీ ఏమన్నా ప్రాజెక్టులు కట్టారా, ఎందుకు చెప్పలేకపోతున్నారు, అదే నెహ్రూ కాలంలో ఎన్నో ప్రాజెక్టులు కట్టారు అని అంటున్నారు. దీని గురించి మీరేమంటారు? కాంగ్రెస్ పార్టీ వాళ్లకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంత అవగాహన ఏమన్నా లేకుంటే మేము చెప్పలేం. కానీ 10 సంవత్సరాలలో 9,85,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కొరకు. గతంలో కేంద్రంలో ఎన్నో ప్రభుత్వాలున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, ఏ ప్రభుత్వం కూడా ఇంత గొప్పగా ఈ తెలంగాణ రాష్ట్రానికి గతంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా సాయం దొరకలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో లేకున్నా ఈ తెలంగాణ రాష్ట్రం కొరకు అన్ని రకాలుగా ఆలోచించి అన్ని రకాలుగా మద్దతు ఇచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభలోని మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు నిండు సభలో ఒక మాట అన్నాడు. నేను నా 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా ఇంత గొప్పగా పనిచేసినటువంటి ప్రధానమంత్రి గారిని చూడలేదు. ఏ ఒక్క అవినీతి ఆరోపణలు లేకుండా గతంలో రాష్ట్రాల నుండి ఏవైనా ప్రాజెక్టులకు అనుమతులు కావాలని కేంద్ర ప్రభుత్వంకు పంపిస్తే నెలల తరబడి, సంవత్సరాల తరబడి అక్కడ కేంద్రంలో పెండింగ్లే ఉండేది. కానీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం నుంచి పంపినటువంటి ఏ ప్రతిపాదనలైనా సరే 15 రోజులు, 20 రోజులు, 2 నెలల లోపల అన్ని అనుమతులు ఇచ్చి మాకు పంపుతున్నది. స్వయాన కొన్ని థర్మల్ పవర్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి స్పెసిఫిక్గా వాటి పేర్లు చెప్తూ ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా నిండు శాసనసభలో అక్కడ ఉన్నటువంటి శాసనసభకు మెసేజ్ ఇస్తూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతోని, మిగతా ఎమ్మెల్యేలతోని నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు చెప్తాం, సభ ద్వారా నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుదామని ఆ రోజు శాసనసభ ద్వారా నరేంద్ర మోడీ గారికి, ప్రధానమంత్రి గారికి అభినందనలు తెలిపింది. అంటే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి ఏమి సాయం చేయకుంటే శాసనసభ ద్వారా ఆ రోజు ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మోడీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలుపుతారా? ఆ ఒక్క ఉదాహరణను బట్టి, ఒక విషయాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎంత గొప్పగా తెలంగాణ రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉదారంగా సాయం చేసిండ్రో. ఆ ఒక్క శాసనసభ సంఘటన సరిపోతుంది. అండి, మీతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారండి. యూకే నుండి కుమార్ గారు, నమస్తే అండి. కుమార్ గారు, ఓకే, కాల్ డ్రాప్ అయినట్లుందండి. సో శంకర్ గారు, ఇండియా కూటమికి ఎన్ని సీట్లు వస్తాయని అనుకుంటున్నారు మీరు? ఇండియా కూటమి చాలా కష్టాలలో ఉన్నదండి. ఇండియా కూటమికి ఉన్నటువంటి సీట్లు, అసలు ఆ కూటమిలో ఎవరున్నారనేది ఇంకా క్లారిటీ లేదు. పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ గారు ఉన్నారా లేదా అని అనుమానం. ఇట్లా భారతదేశం మొత్తం మీద కూడా ఇండియా కూటమి అంతా కూడా ఒక సందిగ్ధంలో ఉన్నది. ఆ కూటమికి సంఖ్య చెప్పేటటువంటి పరిస్థితులు లేదు. వాళ్ళు గతంలో కన్నా తక్కువ సీట్లు ఉండే అవకాశమే ఎక్కువ ఉన్నది. అంటే రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో యాత్ర కానీ, కాంగ్రెస్ లీడర్స్ ప్రచారాలు కానీ ఇవేమి అంతగా కలిసి వచ్చే అంశాలుగా కనిపించట్లేదా? ఇండియా కూటమి మేము గెలుస్తామని వాళ్ళు కూడా కాన్ఫిడెంట్గా ఉన్నారు కదా. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, నాయకుల కన్నా ఎక్కువ. రాజకీయాల కొరకు పాదయాత్రలు చేసిన, రాజకీయాల కొరకు మీరు రాజకీయ మాటలు మాట్లాడినా ప్రజలు అన్ని విషయాల్ని గమనించగలుగుతారు. రాహుల్ గాంధీ గారి పాదయాత్రలో చాలా ఉదాహరణలు మనం చూసినాం. రాహుల్ గాంధీ గారి పాదయాత్ర వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందంటే ఇక వాళ్లకు అంతకన్నా ఇంకో తెలివి తక్కువతనం ఇంకేం లేదు. రాహుల్ గాంధీ గారికి అసలు ఈ దేశ భౌగోళిక విషయం మీద కూడా కనీస అవగాహన లేదన్నట్టు అనిపిస్తుంది. ఎప్పుడు ఎక్కడ ఏం మాట్లాడతారో రాహుల్ గాంధీ గారు అర్థం కాదు. ఇప్పుడు దేశ ప్రజలంతా ఒకటి ఆలోచిస్తారు, ఈ దేశం ఎవరి చేతుల్లో ఉంటే సేఫ్గా ఉంటుంది, ఈ దేశం ఎవరి చేతిలో భద్రతగా ఉన్నది, ఈ దేశాన్ని గతంలో పాలించినటువంటి పార్టీలు ఏ రకంగా దేశంలో అవినీతి కార్యక్రమాలు చేసినాయి. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఈ 10 సంవత్సరాలు దేశం ఏ రకంగా అభివృద్ధిలో ముందుకు వెళ్ళింది. గతంలో కాంగ్రెస్ పార్టీ యూపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజైనా సరే
మీరు టీవీలలో వార్తలు చూస్తే వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ప్రతి నెలకు ఒక స్కామ్ కనిపించేది. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయి 10 సంవత్సరాలలో ఎక్కడ ఒక్క రూపాయి అయినా సరే తను కానీ తన క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు కానీ లేదా మిగతా ఎవరైనా ఒక్క రూపాయి స్కామ్ చేసినట్టు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆరోపించేటటువంటి పరిస్థితి లేదు. అంటే అంత గొప్పగా నిజాయితీగా ఈ దేశాన్ని పరిపాలించిన తర్వాత దేశ ప్రజలు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా తీర్పు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఇస్తారు? సహజంగా మంచి చేసేటటువంటి వ్యక్తులని, మంచి చేసేటటువంటి పార్టీలని ఎప్పుడు కూడా ప్రజలు గుర్తిస్తారు, ప్రజలు మద్దతిస్తారు. ఆ రకంగా భారతీయ జనతా పార్టీకి ప్రజలు పూర్తిగా అనుకూలంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఎక్కడ కూడా అనుకూలంగా లేరు. ఇప్పుడు వాళ్ళు రాహుల్ గాంధీ గారు చేసినటువంటి పాదయాత్రలో ఎక్కడెక్కడ ఏమేమి జరిగిందో, ఏ రిజల్ట్స్ వచ్చిందో మీ అందరికీ కూడా తెలుసు.